ఒక్క టికెట్ కోసం 3 టీములు ఎగబడుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక. ఎందుకంటే బంగ్లా టైగర్స్‌ని చిత్తుగా ఓడించిన టీమిండియా ఆఫ్టర్ లాంగ్ టైమ్. మరి టీమిండియా అగ్రస్థానంలోనే నిలిచిపోయింది. ఇంకా బంగ్లా టైగర్స్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పాలి. ఇంకా న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌లో అయితే న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించారు. శ్రీలంక వాళ్ళు ఛాన్సెస్ మెరుగు పంచుకున్నారు. ఇంకా ఛాన్సెస్ పెరిగాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాలి. వాళ్ళ పీటీసీ రేషియో 55% ఉంది. న్యూజిలాండ్ని కిందికి పడిపోయింది భయ్య. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వెరీ బ్యాడ్. 2021లో కప్పు కొట్టారు, ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అంత దారుణంగా ఆడుతున్నారు. లక్ ఉందో నాకు తెలియదు. లక్కు అంటే న్యూజిలాండ్ అంటే లక్కు. ఎందుకంటే డబ్ల్యూటీసీ 21లో కొట్టారు కదా, వాళ్ళకి మెయిన్ లక్ ఉందే కొట్టారని చెప్పాలి. ఒక్క సిరీస్ కూడా ఇంతవరకు గెలవకుండా కప్పు కొట్టడం మామూలు విషయం కాదు. ఇప్పుడు అన్ని లక్కీ టీం అంటే న్యూజిలాండ్ అంటే అన్లక్కీ టీం అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఇంకా 3 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినాయి. అది మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు టెస్టుకి అయితే వెస్టిండీస్కి అంత ఆడరు, ముగ్గు చూపరు. T20లో అయితే అద్దరు కొడతారు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇంకా పొలిటిక్స్ నడుస్తున్నాయి. బాబర్ ఆజం ఉంటాడు, ఒకరోజు షాహిన్ అఫ్రీద్ ఉంటాడు, కెప్టెన్ అంతా మార్చుకుంటా ఉంటారు. ఇంకా బంగ్లా టైగర్స్ అయితే పాకిస్తాన్ని చిత్తుగా ఓడిపించారు. కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేయాలి. ఇంకా న్యూజిలాండ్ కానించి మాట్లాడతాం. న్యూజిలాండ్ ఎన్ని మ్యాచ్లు ఆడింది? టోటల్ వచ్చి 8 మ్యాచ్లు, గెలిచింది 3, 5 లాస్ అయినారు. పీటీసీ రేషియో ఎంత ఉంది? 35.5. ఇప్పుడున్న మ్యాచ్లు ఎన్ని? టోటల్ మ్యాచ్ 6, 6 గెలిస్తే వాళ్ళకు వచ్చేది పీటీసీ రేషియో 55, 56 కన్నా ఎక్కువ రాదు. వీళ్ళకి నేనైతే ప్రిడిక్షన్ చేయడం 10% కన్నా ఛాన్స్ లేదు. ఇండియాలో న్యూజిలాండ్ బీట్ చేయడం ఇంపాసిబుల్. నువ్వు ఇంగ్లాండ్ని బీట్ చేయొచ్చామో కానీ ఇండియాని బీట్ చేయలేవు. కనీసం అంటే 2-1 అయినా ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీలంకకు వెళ్ళి శ్రీలంకలోనే గెలవలేకపోయినారు. ఇంకా ఇండియాలో వచ్చి మీరు గెలుస్తారా? అంత సీన్ లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా సౌత్ ఆఫ్రికాకి అయితే ఛాన్స్ ఉందని చెప్పాలి. వాళ్ళు మ్యాచ్లు ఆడిందన్ని 6, గెలిచింది 2, డ్రా అయింది 1, ఇంకా లాస్ అయింది 3. ఇంకా పీటీసీ రేషియో వచ్చి 38.89 అని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి కూడా వీళ్ళకి 6 మ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళకి 6 గెలిస్తే పీటీసీ రేషియో కూడా పెంచుకోవచ్చు. దానివల్ల వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందని చెప్పాలి. కానీ ప్రతి మ్యాచ్ గెలవకపోతే నో ఛాన్సెస్ అని చెప్పాలి. ముఖ్యంగా పీటీసీ రేషియో తగ్గిపోతుంది, పాయింట్స్ కూడా తగ్గుతాయి. దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజెస్ అని చెప్పాలి వీళ్ళకు కూడా. ఎందుకంటే వీళ్ళకు హోమ్లో ఉండేది 2 సిరీస్లు. ఒకటి బంగ్లాదేశ్ సిరీస్ ఉంది అవుట్ సైడ్, అంటే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే స్పిన్తో ఇబ్బంది పెడతారు నేను అనుకోవడం. 2 మ్యాచ్లు వచ్చి బంగ్లాదేశ్తో, 2 మ్యాచ్లు వచ్చి పాకిస్తాన్తో, 2 మ్యాచ్లు వచ్చి శ్రీలంకతో. ఇది ఇంకా వీళ్ళకి గెలిస్తే వీళ్ళకి కూడా ఛాన్స్ ఉందని చెప్పాలి. నా ప్రిడిక్షన్ వచ్చి వీళ్ళకు 20% భయ. ఇంకా ఇంగ్లాండ్ అయితే ఎక్కువ ఆడిన టీం వచ్చి ఇంగ్లాండే. 16 మ్యాచ్ల్లో 8 గెలిచారు, డ్రా 1 చేసుకున్నారు, లాస్ అయింది 7. పీటీసీ రేషియో 42.1% ఉంది. వీళ్ళకు ఛాన్స్ అయితే నేను 25% ఇస్తాను. కానీ వీళ్ళకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలి. పాకిస్తాన్తో ఆడాలి, పాకిస్తాన్కి పోయి మళ్ళీ న్యూజిలాండ్కి వెళ్ళి వీళ్ళు ఆడాలి. న్యూజిలాండ్కే. ఇంకా వీళ్ళకి ఇది ప్రిడిక్షను. 25% నేను అనుకోవడం. కానీ వీళ్ళు వస్తారంటే నమ్మకం అయితే లేదు. ఇంగ్లాండ్ బేస్బాల్ అంటారు, బేస్బాల్ ఆడరు, తొక్క ఆడరు. దానివల్ల ఏందో వస్తారు, అందుకు రారని నేను అనుకుంటున్నా. ఇంకా శ్రీలంక పొజిషన్ చూస్తే ఇంకా ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా సౌత్ ఆఫ్రికాతో 2 ఉన్నాయి. 2టికి 2 గెలిస్తే వాళ్ళకు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 2టికి 2 గెలిస్తే దాదాపు 60% వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కటే మంత్రం ఫాలో అవుతారు అనుకుంటున్నా. ఏంటంటే శ్రీలంక అన్నీ గెలవాలి, ఆస్ట్రేలియా ఇండియా చేతుల్లో చిత్తుగా ఓడిపోతే ఇండియా పోయి మేము కూడా కొట్టాలి అని అనుకుంటా అంటారు. ఎవరు? శ్రీలంక వాళ్ళు. అదే జరగాలని చాలామంది మన ఇండియన్స్ కూడా చాలామంది కోరుకుంటారు. 140 crores మంది కూడా అదే బిలీవ్ చేస్తారు, అదే జరగాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వస్తే మళ్ళీ భయపడతారు అనే భయం ఉంటుంది తప్ప ఏముండదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆస్ట్రేలియాకి ఎన్ని ఉన్నాయి మ్యాచ్లు? 5, 2. అంటే ఇండియాతో 5 మ్యాచ్లు ఉన్నాయి. BGT
2 వచ్చి శ్రీలంకతో ఉన్నాయి. వీళ్ళైతే దాదాపు ఒక 3-4 గెలిస్తే చాలు. ఏమైనా ఎక్కువ ఓడిపోతే ఇబ్బందులు పాలు తప్పవు ఆస్ట్రేలియాకి. ఒక్కటే అనుకుంటారు, ఏంది శ్రీలంక వాళ్ళు, ఖచ్చితం బీజీటీలో 5-0తో ఇండియా గెలవాలి, ఇంకా ఆస్ట్రేలియా ఇంటికి పంపించాలి, మేము రావాలి. కానీ ఇప్పుడు నుంచే చాలామంది ప్రిడిక్షన్ చేస్తున్నారు. ఏమనంటే షేన్ వాట్సన్ 4-1తో గెలుస్తుంది, యువరాజ్ సింగ్ 3-2 అంటే ఇండియా 3-2 వాళ్ళు, లేకపోతే 3-1 అని చెప్తున్నారు. ఎంత ప్రిడిక్షన్ అవుతుందో బీజీటీ స్టార్ట్ అయ్యేంత వరకు చెప్పలేం. ఎందుకంటే చెప్తున్నాం కదా, మ్యాచ్ స్టార్ట్ కావాలి, జరగాలి. ఉత్త ప్రిడిక్షన్ ఉన్నంత మాత్రాన అదే జరుగుతుందని కాదు, జస్ట్ వాళ్ళకు తోచింది చెప్తా అంటారని చెప్పాలి. నేను కూడా చెప్తున్నాను, నా ప్రిడిక్షన్ వచ్చి 3-1 గ్యారంటీ. ఎందుకంటే మన టీం సూపర్గా ఉంది, ఫామ్లో ఉంది. కానీ మీరు అనొచ్చు ఆల్రౌండర్ ఎక్కడ ఉన్నాడు, ఆల్రౌండర్ అప్పుడు కల్లా రోహిత్ శర్మ పట్టుకొని వస్తాడు, గౌతమ్ గంభీర్ నేను అనుకోవడం. అందుకు ఆస్ట్రేలియాని అయితే తక్కువ అంచనా వేయకూడదు. రావాలి, వస్తే మనం చూపిలేదా ఎప్పుడు నాకౌట్ మ్యాచ్లో, T20 వరల్డ్ కప్లో ఏం తప్పు లేదు, వచ్చినా భయపడడం. ఎందుకంటే ఫియర్లెస్ చూపిస్తున్నాం. మనం బ్రాండ్ ఆఫ్ క్రికెట్ బేస్బాల్ ఆడుతున్నాం. చూసాం 3 ఓవర్లకు 50 కొడతాము, ఇంకా బెన్నె 100 కొడతాం, ఫాస్టెస్ట్ 100, 150, 200 అలా కూడా వాళ్ళ పైన ట్రై చేస్తే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన యంగ్స్టర్స్ ఫ్యూచర్ వాళ్ళే కదా, వచ్చినా తప్పు లేదు, వస్తే మనం డీల్ చేయాలి అంతే. సింపుల్గా మనం బేసిక్స్ ఫాలో అయితే టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాలి. ఇంకా ఇండియాకి ఎన్ని ఉన్నాయి, మొత్తము 8 మ్యాచ్లు ఉన్నాయి. 8లో 3 లేకపోతే 4 గెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందని చెప్పాలి. 95% ఛాన్స్ ఉంది టీమిండియాకి. ఇంకా 3 మ్యాచ్లు వచ్చి న్యూజిలాండ్, 5 మ్యాచ్లు వచ్చి బీజీటీ, అంటే ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాని బీట్ చేయాలి ఈజీగా. ఇప్పుడు గెలిస్తే నో ప్రెజర్ ఉండదు, కానీ అక్కడ పోయి సీరియస్గా ఆడాలి. అక్కడిని కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాని ఓడియాలి. అదే మెయిన్, మనకి ఇంటెన్షన్స్ అదే అక్కడ మెయిన్. బాగా మంచి సిరీస్ భయ, ఎవరు మిస్ కాకండి. టీమిండియాకే సపోర్ట్ చేయండి, మీ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా గెలుస్తుంది టీమిండియా. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనం 2019లో చూసాము ఎలా బీజీటీ గెలిచామో, మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా అలానే పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఎలా కెప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు, ఇంకా గౌతమ్ గంభీర్ తెలిసిన వ్యక్తే. మనకు ఫుల్ అగ్రెషన్తో ఉన్నారు, మన యంగ్స్టర్స్ మంచిగా రాణిస్తున్నాడు. జైస్వాల్ అందరూ, బుమ్రా అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు భయ. అతన్ని ఆపడం వాళ్ళ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నాను. టీమిండియా డెఫినెట్గా క్వాలిఫై అవుతుంది. నా ప్రిడిక్షన్ వచ్చి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయినా వచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఇండియా వర్సెస్ శ్రీలంక వచ్చినా ఇంకా హ్యాపీనే, ఏ టీం వచ్చినా అయినా హ్యాపీనే. కానీ ఇప్పుడున్న ఫామ్ చూసుకుంటే టీమిండియా బ్రిలియంట్. ఆస్ట్రేలియా వస్తే స్టెయిన్ స్మిత్ బాగా ఆడతాడు, అన్ని సంబంధాలు ఎవరు ఆడినా మనకు తెలివి ఉంటే వాళ్ళు ఏం చేయలేరని చెప్పాలి. హిట్ మ్యాన్ మంచిగా ఆడాలి, అలా ఆడితే మనం కూడా గెలుస్తాము. ఇంకా ఫైనల్ నా అనుకోవడం ఇండియా ఆస్ట్రేలియా, ఎనీథింగ్ ఆర్ శ్రీలంక. మీరు కూడా కామెంట్ చేయండి ఏ టీం వస్తుంది, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా శ్రీలంక, ఎవరు వచ్చినా మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. థమ్స్ అప్ బటన్కి లైక్ కొట్టండి. కనీసం ఈ వీడియో 50 మందికి లేకపోతే 100 మందికి చూపిస్తుంది నా వీడియో అందరికీ. మీరు ఒక్కటి చేసి పెట్టండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో చేరుతుందని మిగతా వాళ్ళకి నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ, బై.